కీర్తన 83:14. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగులబెట్టునట్లు దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం గమనించినట్లయితే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న లాస్ ఏంజల్స్‌లో, కాలిఫోర్నియాలో అతిపెద్ద ఫైర్ ఫారెస్ట్ ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఎందువలన ఇక్కడ అడవులు కాలిపోతా ఉన్నాయి? మనం గమనించినట్లయితే మరి వీటికి చాలా పరిస్థితులు కారణంగా గమనించవచ్చు. మొదటిది వాతావరణ పరిస్థితులు. అక్కడ చలికాలం తర్వాత వచ్చే ఎండలు, పొడిగాలి, మరి వీటి వలన అక్కడ వీచే శాంటాయానా గాలులు గంటకి 100 మైళ్ళ వేగంతో వ్యాపించి అగ్నిని వేగవంతంగా విస్తరింపచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క గాలులు, ఈ ఈ మంటలు, అగ్ని ప్రమాదం ప్రారంభమై జనవరి 7న ప్రారంభమైన ఇవి మరి ఇంకా ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈనాడు జనవరి 17 నాటికి పాలిసేడ్స్ ఫైరు 22% గాను, ఈటన్ ఫైర్ 55% గాను నియంత్రించబడ్డప్పటికీ ఇంకా 1,70,000 మంది కంటే ఎక్కువగా ప్రజలు ఖాళీ చేయబడిన ప్రాంతాల్లోనూ ఉన్నారు. మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే 27 మంది మరణించారు. 2,05,000 మంది నిరాశ్రయులయ్యారు. 18,000 కంటే ఎక్కువ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఇవన్నీ మనం గమనించినట్లయితే మనకి ఏమనిపిస్తూ ఉంది అంటే, మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి వాతావరణ పరిస్థితులు, రెండవది మానవ చర్యలు, అజాగ్రత్తగా ఉండడము, అగ్ని పెట్టడము, కిటికీల్ని కాల్చడము, విద్యుత్ లైన్స్ సరిగా రిపేరింగ్ చేయకపోవడము, న్యాచురల్ కాజెస్ ప్రకృతి వైపరీత్యంగా చూస్తే ఒక్కొక్కసారి మెరుపులు పడ్డము, పిడుగులు పడ్డము, ఈ పొడిబారిన అడవులను మరి ఆ అగ్నిని క్యాచ్ చేసుకొని అవి మండి మరి ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు కల్పించడం చూస్తూ ఉన్నాము. అయితే మరి చాలామంది వారికి సహాయం చేస్తూ ఉన్నారు. అయితే మనం కూడా ఈ యొక్క కుటుంబాల్లో ఎవరైతే మరి మనుషులను పోగొట్టుకున్నారో ఆ కుటుంబాల కోసం, ఎవరైతే ఈ నిరాశ్రయులుగా ఉన్నారో వారందరి కోసం కూడా మనం ప్రార్థించబద్దులమై ఉన్నాము. అయితే ఈ దినము మనము కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఎందుకు పట్టణాలు కాలిపోతూ ఉన్నాయి? ఇది యుగాంతానికి సూచన. మరి దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రజల మీద కనిపిస్తూ ఉందా? మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ దినాలు అంత్యదినాలు, దేవుని రాకడకు అతి సమీపంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, ఇంకా మనం గమనించినట్లయితే ల్యాండ్ స్లైడ్స్ గమనిస్తూ ఉన్నాం. వరదలు, మరి చాలామంది జనాలు వరదల్లో కొట్టుకుపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా అగ్ని ప్రమాదంగా చూస్తున్న ఈ యొక్క ఫారెస్ట్ ఫైర్స్. అయితే ఈ పట్టణం అంతా కూడా చాలా వరకు కాలిపోతూ ఉంది. అయితే ఇలా కాలిపోవడానికి ఈ లోక సంబంధమైన కారణాలు ఏమైనప్పటికీ వాక్య భాగంలోంచి కొన్ని విషయాలు మనం చూద్దాము. బైబిల్ గ్రంథంలో యెషయా 1:7 ఏమని చెప్తా ఉంది అంటే, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, అన్యులకు తటస్థించు నాశనము వలె అవి పాడైపోయెను. అయితే పట్టణాలు కాలిపోవడానికి కారణం ఏమిటి అంటే యెషయా గ్రంథం 1:28 చెప్తా ఉంది, అతిక్రమము, మనుష్యులు చేసే అతిక్రమము, వారు చేసే పాపము, ఇంకా మూడవదిగా దేవునిని విసర్జించడము. దేవుని ప్రజలైన వారు దేవుని మాట వినుకోకుండా ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని విసర్జించి, ఆయన కట్టడలను విసర్జించి దేవునికి వ్యతిరేకంగా మూర్ఖత చొప్పున నడుచుకున్నప్పుడు ఆ యొక్క పట్టణాలు నాశనమవుతాయి, నశించిపోతాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం సరిచేసుకోవాలి. మనం బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 19:24 చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయాయి. ఎందుకు కాలిపోయాయి అంటే దేవుని వాక్యం ఏమని చెప్తుంది, వాటి పాపము బహుఘోరంగా ఉంది, వాటి మొర దేవుని సన్నిధికి చేరతా ఉంది. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చివేయడానికి ముఖ్యమైన కారణము వారి పాపము అధికమైపోవడము, వ్యభిచారము, మోహము, మరి ఈ లోక సంబంధమైన విషయాలలో పాపములో ఆరితేరి ఉంటూ ఉన్నారు. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను
అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణాలను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించు వారి అందరినీ కూడా నాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇది ఆ యొక్క పాపము పండిపోయినప్పుడు ఆ పాపం నుంచి రక్షించబడాలంటే కొంతమందైనా నీతిమంతులు అక్కడ ఉంటే రక్షిస్తానని దేవుడు సొదొమ పట్టణం గురించి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాము. అలాగే యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే నినివే పట్టణం కూడా కాలిపోయింది. అది కాలిపోయిందా అంటే కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదు? నినివే పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి ఘోరమాయెను. అయితే అలాంటి సమయంలో దేవుడు యోనా అనే ఒక ప్రవక్తను లేపి ఆ పట్టణానికి పంపించాడు. ఆ పట్టణమునకు వెళ్ళి యోనాతో దేవుడు అంటున్నాడు, నీవు ఆ మహాపురానికి పోయి నినివే పట్టణమునకు 40 దినాల్లోగా దుర్గతి కలుగుతుంది, పట్టణమంతా నశించిపోతుందని ప్రకటించమని యోనాని పంపినప్పుడు యోనా ఆ పట్టణంలోకి వెళ్ళి పట్టణంలో 1 దిన ప్రయాణం చేసి ఆ పట్టణంలో ప్రకటిస్తాడు. ఈ యొక్క పట్టణము 40 దినాల్లోగా నాశనమగునని ప్రకటన చేయగా ఆ యొక్క నినివే పట్టణస్థుల్లో వారి యొక్క పాపం విషయమైన పశ్చాత్తాపం కలిగినట్లుగా చూస్తూ ఉన్నాము. రాజు మొదలుకొని చిన్న పిల్లల వరకు, పశువులకు, గనులేంటి అల్పులేంటి అందరూ కూడా ఉపవాసాన్ని చాటించి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. వారందరూ కూడా మరి దేవుడు ఒకవేళ మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనల్ని లయం చేయకుండా కోపాగ్ని నుంచి కాపాడబడాలని ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధిలో కనికరించబడ్డారు. మరి మనం కూడా మరి వారి యొక్క ప్రవర్తన మొదట ఎలా ఉందంటే నినివే పట్టణస్థులు కూడా బహు దుర్మార్గులంట, బలాత్కారం చేసే మనుషులంట. అలాంటి వారు కూడా వారి దుర్మార్గ క్రియలను విడిచిపెట్టి, బలాత్కార క్రియలను విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు నినివే పట్టణమునకు చేస్తానన్న ఆ యొక్క కీడును చేయకుండా దేవుడు మానుకునేటట్లుగా చేశారంటే దేవుడు అంటున్నాడు 3:10 ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు కీడు కలగకుండా దేవుడు మనల్ని కీడులో నుండి తప్పిస్తాడు. ఆ విధంగా నినివే పట్టణస్థులు మరి వారి పట్టణము కాలిపోకుండా కాపాడుకోగలిగాడు. కలిగి ఉన్నారు. ఈ దినాన మనము కూడా, నీవు నేను కూడా నశించిపోకుండా, కాలిపోకుండా మరి మన పట్టణాలు, మన కుటుంబాలు, మన నివాస స్థలాలను మనం కాపాడుకోబద్దులమై ఉన్నాము. దేవుని యొక్క దినము రాబోతా ఉంది. భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోయే దినము సమీపించి ఉన్నది గనుక మనమందరం కూడా దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించే వారమై పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారమై యుందము. దేవుడి మాటలు దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, ఇదిగో తండ్రి, లాస్ ఏంజల్స్ నగరం కొరకు, అలాగే కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫారెస్ట్ ఫైర్స్లో కాలిపోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా త్వరగా కోలుకొని అయా నిన్ను తెలుసుకోవాలి తండ్రి. అలాగే ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మేలు, ఆశీర్వాదము, దీవెన దయచేయండి ప్రభువా. ఏ కుటుంబము నాయన ఇదిగో తండ్రి అగ్నిలో కాలిపోకూడదు ప్రభువా. నిత్య అగ్ని నాయన ఇదిగో తండ్రి దాచబడి ఉన్నది. మా జీవితములను నిత్యమైన నరకములోకి, అగ్నిలోకి నాయన త్రోయబడకుండా ప్రభువా, పరలోక రాజ్యానికి వారసులం అవడానికి నిన్ను నమ్ముకొని, నిన్ను విశ్వసించి, నీ మాట విని నీ చిత్తానుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.